చెప్పు, అసలేమైంది? ఏమైందో చెప్పు. ఎందుకు ఇలా చిన్నపిల్లల చేస్తున్నావు? చెప్పు చందు, ఏమైంది? అసలు ఏమైందో చెప్పు. పోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఒక అనాథని, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఈ రూపం ఇచ్చింది కూడా ఎవరో నాకు తెలీదు. మరి నువ్వెందుకు ప్రేమించావు? నేను దాన్ని ప్రేమించలేదు. అదే వచ్చి నన్ను ప్రేమించు 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 అని వెంటాడి వేధించింది. నేను చెప్పానే, ఈ ప్రేమలు ఇవన్నీ నాకు వద్దు, నాకు తెలీదు, ఇవన్నీ నాకు అర్థం కాదు అని నేను చెప్పాను. కానీ ఆ అమ్మాయే నువ్వు ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి నా వెంటబడింది. కానీ ఇప్పుడు ఏమైంది? నన్ను వదిలి వెళ్ళిపోయింది. కారు బంగ్లా డబ్బు ఉన్నవాడు వచ్చేసరికి నన్ను పురుగులా చూసి వెళ్ళిపోయింది. కూల్ డౌన్ చందు, కూల్ డౌన్. ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయిలు ఎవరు లేరా? దానికెందుకు ఇంత బాధపడుతున్నావు? తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. తప్పు 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 తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు. అదే ఇంకొకటి నీకొకటి చెప్పనా? ఎవరికైనా సరే ఒకతే అమ్మ, ఒకతే ప్రేయసి. అలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆశపడితే చి 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 అసహ్యం. అయ్యో బాబాయ్, తూ 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 ఎంగిలి ఎంగిలి ఎంగిలి. తను లేకపోతే అసలు నేను అసలు మర్చిపోలేదు. ఏంటి చిన్నపిల్లల్లో ఏడుస్తున్నావు? బాధపడకు చందు. కూల్. ఎందుకలా బాధపడతావు? ఊరికే బాధపడకు. ఇది మన మదర్ సినిమా చూడలేదేమో. మియా ఖలీఫా. ఊరే, మనం రోజు రోజుకి ముసలోళ్ళు అయిపోతున్నాం, కానీ మియా మాత్రం రోజు రోజుకి యంగ్ అయిపోతుందిరా. నా ఫేవరెట్. ఇదొకరితే. ఇదొకతా? ఎవర్రా? ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోమన్నా లోన్ తీసుకోమన్నా 2 రోజులు దొబ్బెత్తుంది. బా, నేను ట్యాకిల్ చేసుకుంటాను రా. చాలా గ్యాప్ వచ్చేసిందిరా, ప్లీజ్ రా. ఎవరితో బలి? యా హలో, ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆక్సిస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉందా? మీరు ఇవ్వాలే కానీ విషమైనా తీసుకుంటానండి. ఏ మీరు నవ్వుతే మీ బుక్లో డింపుల్ వస్తుంది కదా? అంటే లైట్ గా. ఐ లైక్ యా. వాట్? ఐ లైక్ యా కదా మీ పేరు? కాదు, స్వప్న. స్వప్న అంటే ఓ అందమైన కళ. మీరు భలే మాట్లాడుతున్నారండి. ఎందుకు మాట్లాడే 24 hours అదే పనిలో ఉంటాడు. అంటే స్వప్న అంటే నా ఎక్స్ లవర్ అండి. చాలా సిన్సియర్ గా లవ్ చేశాను, కానీ నన్ను చీట్ చేసి వెళ్ళిపోయిందండి.